ఇక్కడ లేని మనిషి గురించి మాట్లాడకండి. అవును, సీత బయట ఉంది కదా, ఇప్పుడు దాని గురించి అలా మాట్లాడుకోవడం అనవసరం. కాసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, హాయ్ డార్లింగ్. ఇంత లేట్గా నా విషెస్ చెప్పేది? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పార్టీ స్టార్ట్ అవుతుంది. మిథున అచ్చం మోడ్రన్ సీతలా ఉంది కదూ. ఇద్దరూ వేరువేరంటే నాకు నమ్మశక్యంగా లేదు. మిథునని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను జన. సీతే మిథునలా రెడీ అయ్యొచ్చింది అనుకున్నాము. ఆ డౌట్తోనే కూరగాయలు అమ్మేవాళ్లలా గెటప్ వేసుకుని సీత ఉంటున్న రేవతి ఇంటి వైపు వెళ్ళాం బావగారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అవసరం అర్చన? అంటే సీతా మిథున ఒక్కరు కారు అని చెప్తున్నాను మహా. ఖచ్చితంగా వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు. అది కన్ఫర్మ్. నువ్వేమంటావురా? సీతకు మిథునకు తేడా ఉంది కదా? అదే నాకు డౌట్గా ఉంది డాడ్. సీత అల్లరి గురించి మీకు తెలిసిందే కదా. తను ఇప్పటి వరకు ఎన్నో గెటప్స్ వేసింది. ఇప్పుడు మిథున గెటప్ వేసింది. తను సీతో మిథునో ఇప్పుడే తేల్చేస్తాను. Yes, I know. సీతా, సీతా. Mister, hey, Mister, leave me. Hey, leave me. Leave me. How dare you? గెటప్ మారిస్తే నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? నీ వేషాలు నా దగ్గర కాదు. నువ్వు సీతవే కదా? What is this nonsense? నేను నిన్ను డీసెంట్ ఫెలో అనుకున్నాను. ఇలా డాటీగా బిహేవ్ చేస్తావనుకోలేదు. అంటే నువ్వు సీతవి కాదా? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? ఐఎమ్ మిథున. ఐఎమ్ సారీ మిథున, నువ్వు సీతవి అనుకున్నాను. సారీ ఏంటి? సెన్స్ ఉందా అసలు? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, అంత అగ్లీ మైండ్ ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? నో మిథున, నేను ఆ టైప్ కాదు. నేను చాలా డీసెంట్. డీసెంట్ అయినప్పుడు వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్? నిన్ను నీ పేరెంట్స్ ఇలాగే పెంచారా? లేదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నో ఎక్స్క్యూజెస్. ఐ డోంట్ లైక్ దిస్. మిథున ప్లీజ్ లిసన్ టు మీ. నేను అలాంటి వాడిని కాదు. స్టాప్ దిస్ నాన్సెన్స్. కమ్ విత్ మీ. అరే మిథున, డాడ్, ఏమైంది బేబీ? ఈ రామ్ నన్ను హక్ చేసుకున్నాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను మా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఈ రామ్ సైలెంట్గా వచ్చి వెనక నుంచి నన్ను హక్ చేసుకున్నాడు. అలా ఎలా చేసావు బ్రో? ఎందుకు చేసావు? రామ్ మిథునను హక్ చేసుకుంటే మధ్యలో వీడి కంగారేంటి? ఎందుకు అలా చేసావు రామ్? సారీ అంకుల్, తను నా వైఫ్ సీతతో దగ్గర పోలికలతో ఉంది కదా, తను సీత అనుకున్నాను.
ఎర్రచీర కట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నాడంట వెనకడుకొకడు. తను సీతలా ఉంటే హక్ చేసుకుంటావా? ఇదేం పద్ధతి రామ్? సారీ ఆంటీ, తప్పైపోయింది, క్షమించండి. ఏంటి బ్రో ఇది? ఎవరిని పడితే వాళ్ళని ఎలా హక్ చేసుకుంటావు? పాపం తను ఎంత హర్ట్ అయి ఉంటుంది. అది హట్టయిందో లేదో కానీ వీడు బాగా హట్టయినట్టున్నాడు. మా రామ్ ఎప్పుడు ఇలా చేయడు ముఖర్జీ గారు. తను ఏ ఆడపిల్లతోనూ ఇలా ప్రవర్తించలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. అవును ముఖర్జీ గారు, రామ్ గురించి మీకు బాగా తెలుసు కదా. మిథునని సీత అని పొరపడి ఉంటాడు. క్షమించండి. అలా ఎలా పొరపాటు పడతారు పిన్ని? తను సీత కాదు, మిథున అని ముందే చెప్పారు కదా. తప్పయింది, సారీ అంటున్నాను కదా. ఐఎమ్ సారీ మిథున. ఇట్స్ ఓకే. మీ వైఫ్ నాలా ఉందన్నారు కదా, ఫస్ట్ మిస్టేక్గా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. డోంట్ రిపీట్ ఇట్. అలా ఎలా క్షమిస్తారు మిథున గారు? రామ్ బ్రూ మిమ్మల్ని హక్ చేసుకున్నందుకు మీరు పనిష్ చేయండి. రామ్ని వదలద్దు. దానికి లేని బాధ వీడికేంటి? అనవసరంగా రామ్తో గొడవ పెట్టుకునేలా ఉన్నాడు. గౌతమ్, కీప్ ఫైట్. పొరపాట్లు జరుగుతాయి. ఎలా జరుగుతాయి పిన్ని? అయినా మిథునకు ఆ సీతకు పోలికేంటి? సోడా బుడ్డి కళ్ళద్దాలు, ఆ పళ్ళకి క్లిప్పు, వచ్చి రాని ఇంగ్లీష్ చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటుంది. చా! షట్ అప్ గౌతమ్. అమ్మాయిల అందం డిస్క్రిమినేట్ చేస్తే నాకు నచ్చదు. ఎవరి అందం వాళ్ళది, ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. సారీ మిథున. రామ్ నన్ను హక్ చేసుకునేంత డేర్ చేశారు అంటే నాకు సీతకు చాలా దగ్గర పోలిక ఉండుంటుంది. ఆ సీతను నేనొకసారి చూడాలి. నేను వెళ్ళి సీతని పిలుచుకొస్తాను మిథున. ఆగు గౌతమ్. రామ్ మిథునని హక్ చేసుకున్నాడు అని తెలిస్తే సీత రామ్ తోలు ఒలి చేస్తుంది. అవునా రామ్? తోలు ఒలవడంతో వదులుతుందా? గన్తో షూట్ చేసినా చేస్తుంది. ఓహ్ మై గాడ్, మీ వైఫ్ కి మీరంటే అంత లవ్ రామ్? అది లవ్ కాదు మిథున, కొవ్వు. అయితే తనని లోపలికి పిలవకండి. గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారు బేబీ. ముందు కేక్ కట్ చేద్దామా? ష్యూర్ డాడ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు మిథున. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిథున. ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మాయి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఓకే సార్, ఇక మేము బయలుదేరతామండి. డిన్నర్ చేసి వెళ్ళండి. అరేంజ్మెంట్స్ చేశాం. ఇప్పుడొద్దులేండి, ఇంకొకసారి వస్తాం. ఎందుకు మహా ఇప్పుడే కతికితే ముందు ముందు పెళ్లి సంబంధం అతకదనా? వెళ్ళొస్తాం అంకుల్. ఓకే రామ్. బాయ్ ఆంటీ. హ్మ్. బాయ్ మిథున. గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. ఏవండి, వీళ్ళు బయలుదేరిపోయారు కదా, సీతని లోపలికి పిలుద్దామా? త్వరగా పిలవండి మామ్. నాలో ఉన్న సీతను ఎప్పుడు చూస్తానా అని ఎగ్జైటింగ్ గా ఉంది. నువ్వు చేసిందేం బాలేదు బ్రో. నేనేం చేశాను? తను సీతో కాదో తేల్చుకోవడానికి నువ్వు మిథునని హక్ చేసుకోవాలా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ ప్రాబ్లం ఏంటి గౌతమ్? నేను ఎవరిని హగ్ చేసుకుంటే నీకేంటి? మిథున నీ వైఫ్ కాదు కదా? నీ వైఫ్ కూడా కాదు కదా, మరి ఎలా మిథునని హక్ చేసుకున్నావు? నా వైఫ్ అనుకొని హగ్ చేసుకున్నాను. తను నీ వైఫో కాదో అలా టెస్ట్ చేయాలా? ఇంతకు ముందు సీత నన్ను హగ్ చేసుకుంది, అందుకే ధైర్యంగా నేను తను నా వైఫ్ అనుకొని హగ్ చేసుకున్నాను. నీ వైఫ్ నిన్ను హక్ చేసుకుంటే నువ్వు మిథునని హక్ చేసుకోవడం ఏంటి? ఇంతకీ నీ సమస్య ఏంటి? మీ వైఫ్లు హగ్గుల గోల ఆపండి. బయట సీత ఉందో లేదో చూద్దాం. రామ్ సీతను బయటే ఉండమని చెప్పాడన్నావు కదా, ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఇంట్లో మిథున ఉంది కాబట్టి బయట సీత ఉంటే వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు అని అర్థం బావగారు. హ, వా, అదిగో అక్కడ సీత ఉంది కదా బాబాయ్. ఓరి దేవుడా, ఇది ట్విన్ బ్రదర్స్ సినిమాలా ఉందే. ఆ సినిమాలో ఇద్దరు ఉంటారు కదా పిన్ని. ఇక్కడ ఇద్దరు ఉన్నారు రామ్. లోపల ఉన్నది మిథున, బయట ఉన్నది నీ మాజీ పెళ్ళం సీత. ఏంటత్తా అప్పుడే నన్ను మాజీ పెళ్ళం అంటున్నారు? మామా నేను మళ్ళీ రాజీ పడం అనుకుంటున్నారా? నువ్వు రాజీ పడతావేమో, రామ్ పడడు. ఇంతకీ పార్టీ ఎలా జరిగింది? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? నువ్వు లోపలికి రాలేదు కదా, అందుకే మేం పార్టీని బాగా ఎంజాయ్ చేశాం. నువ్వు రావద్దు అన్నావు కాబట్టి నేను లోపలికి రాలేదు మామా. లేకపోతే అందరి ముందు నిన్ను పట్టుకుని
గట్టిగా ముద్దు పెట్టుకుని దాన్ని. ఏ ఆగాగు. ఏమమ్మా, నేను నిన్ను ముట్టుకోకూడదా? పర్వాలేదు సీత, నువ్వు రామ్ని పట్టుకోవచ్చు. రామ్ మిథునని పట్టుకుంటేనే ప్రాబ్లం. మిథున ఎవరు? మిథున బర్త్డే పార్టీకొచ్చి మిథున ఎవరో తెలీదా నీకు? ముఖర్జీ బాబాయ్ ఈ రోజు తన కూతురు పుట్టినరోజు అని చెప్పారు. ఆ కూతురు పేరే మిథున. తన అచ్చం నీలాగే ఉంటుంది. అందుకే ముఖర్జీ గారికి నువ్వంటే అంత అభిమానం. అవునా మావయ్య? అయితే వెంటనే ఆ మిథునాన్ని చూడాల్సిందే. తనని దూరం నుంచే చూడు. తను నీలా ఉన్నా నీ టైప్ కాదు. ముట్టుకుంటే కాల్ చేస్తుంది. అవునవును, ఇందాక రామ్ తనని హక్ చేసుకున్నాడని పెద్ద గొడవ చేసింది. ఏంటి, నువ్వు ఆ మిథునాన్ని హక్ చేసుకున్నావా మామా? ఎంత ఆవిడ నా పోలికలతో ఉంటే మాత్రం అలా ఎలా హక్ చేసుకున్నావు? ఆ, అలా అడుగు సీత, రామ్ని కడిగే. నువ్వు ఆగరా బాబు. తను ఆగినా నేను ఆగను. నాకు అన్యాయం చేస్తావా మామా? రామని పేరు పెట్టుకుని పరాయి ఆడదాన్ని పట్టుకుంటావా? అమ్మా తల్లి, తను నువ్వు అనుకొని పట్టుకున్నాను. కాదని తెలిసి సారీ చెప్పాను. నాకు కూడా సారీ చెప్పు మామా. నా పోలికలతో ఉన్న ఆ పిల్లని నువ్వు తాకినందుకు నాకు సారీ చెప్పు. రామ్ నీకు సారీ చెప్పడు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎవరిను తాకి వాళ్ళకి సారీ చెప్తారు? సొంత భార్యను నాకు చెప్పరా? ఇక్కడ గొడవద్దు సీత. మేం బయలుదేరుతున్నాం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు. అంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను. ఆ మిథునని కూడా కడిగేస్తాను. నా మొగుడుతో సారీ చెప్పించుకుంటుందా? దానికి ఎంత ధైర్యం, ఎంత పొగరు! నీకంటే ఎక్కువ ధైర్యం, పొగరు ఆ మిథునకుంది. తన జోలికి వెళ్ళొద్దు. నా మొగుడు జోలికొస్తే నేను ఊరుకుంటానా? ఎంత మేము దూరంగా ఉంటే మాత్రం నా మొగుడు మీద ఈగ వాలనిస్తానా? లోపలికి వెళ్ళి దాని సంగతి చెప్తాను. ప్లీజ్ సీత, ఆ గొడవ అప్పుడే అయిపోయింది. నువ్వు మళ్ళీ రైస్ చేయకు. అనవసరంగా ఆ మిథునతో గొడవ పడద్దు. సీత మిథునతో గొడవ పడితే నీకు ప్రాబ్లం ఏంటి బ్రో? పిన్ని, వీణ్ణి కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పండి. చూడు మామా, ఈ సీత ఉండగా నువ్వు మరో అమ్మాయి వైపు కన్నెత్తి చూసావు, మర్యాదగా ఉండదు. మీ నాన్నలా నువ్వు కూడా ఇద్దరు పెళ్ళాళ్లతో ఉందాము అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నీకు దబ్బిడి దిబ్బిడే. అటు తిరిగి ఇటు తిరిగి కథ నీ వైపు మళ్ళుతోంది. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని మాటలు వినాల్సి వస్తుందో. పదండి వెళ్దాం. మిథునా, మిథునా! రామ్ వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళారు బాబాయ్. మిథునా ఎక్కడా? ఇక్కడెవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. ఏంటమ్మా ఇది? అయ్యో లేమ్మా. లేమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. థ్యాంక్స్ ఎందుకు సీత? మీరు నాకు జన్మనివ్వకపోయినా మీ అమ్మాయి మిథున పేరు నాకిచ్చారు. నన్ను మీ అమ్మాయిలా రెడీ చేశారు. ఈ ప్రపంచానికి నన్ను మిథునలా పరిచయం చేశారు. నన్ను మీ సొంత కూతురులా చూసుకుంటున్నారు.
మా అమ్మ నాన్నల్లా నన్ను ప్రేమిస్తున్నారు. మాకు మా అమ్మాయి మిథున నువ్వు వేరు కాదమ్మా. తను కూడా ఇంచుమించు నీలాగే ఉంటుంది. అందుకే నిన్ను చూడగానే మాకు మా మిథునే గుర్తొచ్చింది. తను అమెరికాలో ఉండి చదువుకుంటుంది. ఇండియా వస్తానని చెప్పి చివరి నిమిషంలో ఏదో పనుందని ఆగిపోయింది.